నా పేరు క్రాంతి. మేము యూఎస్లో ఉంటాము, క్లీవ్లాండ్లో ఉంటాము, ఒహాయో స్టేట్లో. అనుకోకుండా మా లైఫ్లో ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే మా హస్బెండ్కి గత 2 ఏళ్ల క్రితము ఆయనకు సడన్గా ప్రాజెక్టు విషయంలో ఒక మార్పు వచ్చేసి కంపెనీ వాళ్ళు ఏ ప్రాజెక్ట్స్ లేవు, మీరు తిరిగి వెళ్ళిపోవాలి అని అనేటటువంటి ఒక సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ అయింది. సో మేము తిరిగి రాలేము. ఆ సందర్భంలో దేవుణ్ణి ఎంతగానో ప్రార్థించాను, దేవా నీవే మమ్మల్ని నడిపించాలి అని. ఉపవాస ప్రార్థనలో మేము పాల్గొంటూనే ఉన్నాము మొదటి నుంచి కూడా. కానీ ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు తప్పక మాకు జవాబిస్తాడు అనే నమ్మకంతో ఉపవాస ప్రార్థనలో మేము పాల్గొనడం జరిగింది. పాల్గొన్నప్పుడు దేవుడు నాకు అక్టోబర్ అనుకుంటాను, అక్టోబర్, నవంబర్, డిసెంబరు, సో ఆ నెలల్లో 3 నెలల్లో నా దేవుడు నన్ను సిగ్గుపరచడు, అవమానపరచడు అనేటటువంటి ఆ యొక్క వాగ్దానంతో నేను ముందుకు వెళ్ళాను. అమ్మగారి ద్వారా ఏ మాట అయితే దేవుడు మాట్లాడతాడో ఆ మాటను నేను తీసుకుంటాను, దాంతో నేను ముందుకు వెళ్తాను అన్న ఒక నిరీక్షణతో ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ టైంలో మాకు సమయం లేదు, ఒక 20 రోజులు మాత్రమే ఉంది, మేము ఇండియాకి వెళ్ళిపోవాలి, మాకు ఇంకా సమయం లేదు అని అనుకునే టైంలో ఉపవాస ప్రార్థనలో ఉన్నాను. మొదటి నెలలో దేవుడు ఒక మాట అన్నారు, ధైర్యం తెచ్చుకొని పనికి పూనుకొనుము అని. ఆ ధైర్యం తెచ్చుకొని పనికి పూనుకొనుము అని అనేటటువంటి ఒకే ఒక వర్డ్ని తీసుకొని నేను ఉపవాస ప్రార్థనలో ఎంతగానో కనిపెట్టాను. మాకు రాత్రి అవుతుంది, ఇక్కడ పగులవుతుంది, రాత్రంతా కూడా ప్రార్థనలో అలాగే కూర్చొని 5:30, 6 వరకు కూడా మేము ఉదయం పూట అలాగే కూర్చొని ఉన్నాను. ఆ ఒక్క మాటను తీసుకొని మేము పనికి పూనుకోవడం జరిగింది. పెద్ద కంపెనీలకి అప్లై చేశాము. ఆ కంపెనీలో ఆ పోస్ట్ వస్తుందో రాదో మాకు తెలీదు, కానీ మేము దేవుని యందు నిరీక్షణ ఉంచి, అమ్మగారు చెప్పినటువంటి ప్రార్థనల యందు నమ్మిక ఉంచి మేము ముందుకు వెళ్ళాము. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు రిప్లై ఇవ్వడానికి అప్లై అయితే చేశాం, కానీ రిప్లై వాళ్ళ నుంచి రావడానికి మాకు 1 మంత్ పట్టింది. మళ్ళీ ఒక నిరీక్షణ, అది వస్తుందా రాదా అని 1 మంత్ తీసుకున్నారు ఏమిటి అని. సో 3 గంటలు జరిగిన ఉపవాస ప్రార్థనలో దేవుడు నాతో మాట్లాడిన ఒకే ఒక్క మాట, భయపడొద్దు అని. ఆ భయపడొద్దని ఒక్క మాటను తీసుకొని మరలా మేము వారు రిప్లై ఇస్తారు అనే దాని కొరకు ఎదురు చూసాం. అప్పుడు దేవుడు మరలా మా జీవితంలో వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది. తర్వాత 3 సెషన్స్ జరిగాయి, ఇంటర్వ్యూస్. 3 సెషన్లో కూడా దేవుడు మాకు తోడై ఉండి ముందుకు నడిపించారు. కానీ మాకు ఇక్కడ సమయం అయిపోతుంది, వాళ్ళు 20 రోజులే అని చెప్పారు. అక్కడ మేము 20 రోజుల్లో అక్కడ అనుకోకుండా ఏ కంపెనీ అయితే వాళ్ళు 20 రోజుల్లో వెళ్ళిపోండి అన్నారో మళ్ళీ 3 మంత్స్ వాళ్ళు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇక్కడ నూతన ద్వారాన్ని దేవుడు ఓపెన్ చేశారు. అయితే లాస్ట్ 1 మంత్లో కూడా వాళ్ళు టైం తీసుకున్నారు మరలా రిప్లై ఇవ్వటానికి. కానీ దేవుడు అద్భుత రీతిగా డిసెంబర్లో మాకు దేవుడు కార్యాన్ని జరిపించారండి. నిజంగానే అనుకోలేదు. అమ్మగారు ఒక మాట మాట్లాడారు ప్రవచనం ద్వారా, ఏమిటి అని అంటే, ఈరోజు ఇదే రాత్రి మీరు అద్భుతం చూడబోతున్నారు, దేవుడు మీ జీవితంలో నూతన ద్వారాన్ని తెరవబోతున్నారు అని, దేవుడు కార్యం చేయబోతున్నారని సెలవిచ్చారు. ఆ రోజు రాత్రి కొరకు నేను ఎదురు చూశాను. అమ్మగారు ఈ రోజు రాత్రి అని చెప్పారు, నాకు ఈ రోజు రాత్రి నేను ఎదురు చూస్తాను అని రాత్రి వరకు కూడా నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. అనుకోకుండా అర్ధరాత్రి అయింది, నైట్ అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. అమ్మగారు నైట్ చెప్పారు, నేను 12 వరకు నేను ఎదురు చూస్తానని, 12 వరకు కూడా నేను ఎదురు చూస్తున్నాను. కానీ అద్భుత రీతిగా నిజంగానే 11 గంటలకు ఆ టైంలో మా హస్బెండ్ ఆయనకి ఏం జరుగుతుందో ఇంటర్వ్యూలో ఫైనల్గా వాళ్ళు ప్రెజర్ పెడుతున్నారు నన్ను, నాకు టైం అయిపోతుంది, ఒకసారి కాల్ చేసి కనుక్కుంటే నా ఇంటర్వ్యూ రిజల్ట్ ఏమైంది అని. వాళ్ళకి కాల్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారు, మీరు సెలెక్ట్ అయ్యారు అని. నిజంగా దేవుని యందు నిరీక్షణ ఉంచినందుకు గాను మాకు సమయం లేనప్పుడు దేవుడు పర్మనెంట్ జాబ్తో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ను దేవుడు ఇచ్చారు. ఇందుని బట్టి దేవాది దేవునికి వేలాది కృతజ్ఞతాస్తుతులు. ఎన్ని అమ్మగారికి థ్యాంక్స్ చెప్పుకున్నా సరిపోదు. మేము అక్కడ ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాము, అమ్మగారు ఉపవాస ప్రార్థనలు ఎప్పుడు పెడతారా, మేము ఎప్పుడు జాయిన్ కావాలని. నిజంగానే మాకు ఇది ఒక హోప్, ఒక నిరీక్షణ, ఈ ప్రార్థనలు అనేటటువంటివి మా జీవితాల్లో తీసుకుని వచ్చాయి. అందుని బట్టి దేవాది దేవునికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.